పుష్ప 2 హిందీ వర్షన్ కలెక్షన్ చూస్తే ఇది కదా పాన్ ఇండియా మూవీ అంటే, ఇది కదా పాన్ ఇండియా హీరో మూవీ అంటే అని చెప్పి అనాలనిపించింది నాకైతే. ఈ రేంజ్ లో కొడతారా, ఈ రేంజ్ లో కొట్టొచ్చా అని చెప్పి కొత్తగా పరిచయం అయితే చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. నేను ఏ వర్డ్స్ ఎగ్జాగరేట్ అయితే చేయట్లేదు, ఫ్యాక్ట్ అయితే చెప్పాను. ఇప్పటి వరకు హిందీ వర్షన్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే లెస్ట్ లెవెల్ అని చెప్పాలి. అది ఒక తెలుగు హీరో కొడుతున్నాడు అంటే లెస్ట్ లెవెల్ అని చెప్పాలి. డే 1 వచ్చేసి అయితే హిందీ వర్షన్ కి దాదాపు ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడం జరిగింది. దాదాపు 72 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు అక్కడ ఉన్న హైయెస్ట్ డే 1 చూసుకుంటే 65 క్రోర్స్ మాత్రం ఉంది. అది కూడా జవాన్ మూవీ షారుఖ్ ఖాన్ గారిది. దాని తర్వాత ఇంకా ఏ మూవీ కూడా లేదని చెప్పాలి, అన్ని 50 లోనే ఉన్నాయి. బట్ 70 క్రోర్స్ కలెక్షన్స్ ఓపెన్ చేసిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్ గారు అని చెప్పాలి హిందీ వర్షన్ కలెక్షన్స్ లా. అంటే ఇప్పుడు అది ఒక్కటే కాదనుకుంటే డే 2 కూడా దాదాపు 60 కోట్ల నెట్ అయితే కొట్టడం అయితే జరిగింది హిందీలో. ఓకే, డే 1 కొట్టాడు, డే 2 కొట్టేస్తాడు, పర్లేదు అనుకుంటే డే 3 కలెక్షన్స్ ఇప్పుడే వచ్చాయి. చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయి నాకైతే. అసలు వీడియోలో చేయొద్దు అనుకున్న పుష్ప మూవీ మీద డే అంటే కలెక్షన్స్ మీద ఆ మొత్తం అంతా వచ్చిన తర్వాత 3 days కి వీకెండ్ కి ఫస్ట్ వీక్ అట్లా కలెక్షన్స్ అప్డేట్ చేద్దాం అనుకున్నా. కానీ ఆ కలెక్షన్స్ అట్లా వస్తుంటే దాని గురించి మాట్లాడకపోతే చాలా తప్పు చేసినట్లయితే నాకైతే అనిపించింది. సో డెఫినెట్ గా వీడియో చేయాలని చెప్పి అనిపించింది, అందుకే వీడియో అయితే చేస్తున్నాను. డే 3 కలెక్షన్స్ ఇప్పుడే వచ్చాయి. డే 3 డే 1 కంటే ఎక్కువగా రావడం అయితే జరిగింది. డే 1 72 క్రోర్స్ నెట్ వస్తే ఇప్పుడు డే 3 వచ్చేసి 74 క్రోర్స్ నెట్ అయితే రావడం అయితే జరిగింది. అసలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 70 క్రోర్స్ నెట్ కొట్టడమే గగనం అనుకుంటే, అలాంటిది ఏకంగా కంటిన్యూస్ గా డే 3 కూడా డే 1 కన్నా హైయెస్ట్ గా కొట్టేయడము, అది కూడా 74 క్రోర్స్ నెట్ కొట్టడము వేరే లెవెల్ అనే చెప్పాలి అసలు. ఓకే పర్లేదు, డే 3 కలెక్షన్స్ వేరే లెవెల్ లో కొట్టాడు. 500 క్రోర్స్ 205 కోట్లు వచ్చేసి జస్ట్ 3 days లోనే నెట్ కొట్టడం అయితే జరిగింది హిందీ వర్షన్ కి. ఎక్సలెంట్ తోపు అనుకుంటే ఈ రోజు సండే రోజు బుకింగ్స్ చూసుకుంటే డే 1 డే 3 కంటే ఎక్కువగా వచ్చేటట్లున్నాయంట. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సండేకి వచ్చే కలెక్షన్స్ ఇంకే రోజు రావని చెప్పి అయితే చెప్తున్నారు. అంటే బుకింగ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. అంటే ఈ డే 4 వచ్చేసి దాదాపు 80 కోట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మొత్తం ఈ 4 days కలెక్షన్ చూసుకుంటే దాదాపు 280 కోట్ల పైగా కలెక్షన్స్ అని చెప్పాలి. అంటే ట్రిబుల్ మూవీ ఫుల్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ 275 కోట్లు, అలాగే కల్కి మూవీ ఫుల్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ 270 కోట్లు. పుష్ప 2 మూవీ జస్ట్ 4 days లోనే ట్రిబుల్ మూవీని కల్కి మూవీని కొట్టేసింది హిందీలో. ఆ రేంజ్ అయితే రెస్పాన్స్ అయితే కొట్టిందని చెప్పాలి నార్త్ ఇండియాలో. ఇంకొక 5 years వరకు నాకు తెలిసి ఈ మూవీ కలెక్షన్స్ ఏ మూవీ కొట్టవని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. కొడితే మాత్రం వార్ 2 మూవీ ఒకటే కొట్టే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఆ మూవీ కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం దాన్ని కూడా ఆపడం చాలా కష్టము. ఎందుకంటే వార్ 2 మూవీ అనేది డే 1 వచ్చేసి అప్పట్లోనే 50 క్రోర్స్ నెట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి వరకు 50 క్రోర్స్ నెట్ పర్చేజ్ చేసిన మూవీ వార్ అన్నమాట. సో ఇప్పుడు వార్ 2 ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పెషల్ అట్రాక్షన్ గా వస్తున్నారు. ఇంకా ఏ రేంజ్ లో దానికి ఓపెనింగ్స్ ఉంటాయి అనేది అయితే మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుకుందాం. ఇది పుష్ప 2 అయితే హిందీ వర్షన్ కి నేను వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అప్డేట్ చేయలేదు. ఈవినింగ్ అయితే వీడియో అయితే వస్తుంది. ఇది ఓన్లీ హిందీ వర్షన్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఈ రేంజ్ లో అక్కడ ఆడియన్స్ మూవీని యాక్సెప్ట్ చేస్తారో దీన్ని అర్థం చేసుకోండి. ఇది పుష్ప మూవీ కలెక్షన్స్. నేను డే 4 కలెక్షన్స్ హిందీ వర్షన్ వరకు అయితే అప్డేట్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫుల్ కలెక్షన్స్ అయితే వస్తాయి మొత్తం వరల్డ్ వైడ్. అండ్ ఆ వీడియో కోసం ఎంతమంది చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకో. ఒక 2 వీడియోస్ రావడానికి అయితే ట్రై అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.